కింగ్స్ వాయిస్ అనే కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ కార్యక్రమాలను బట్టి నిజంగా మీ జీవితంలో ఎంతగానో మరి ఆశీర్వదించబడుతున్నారని, మీరు దీవించబడుతున్నారని మేము తగుగా సంతోషిస్తున్నాం. నిజమే, మరి మీ వ్యక్తిగత జీవితంలో మరి మీరు పొందుతున్న మేళ్ళు, మీరు పొందుతున్న ఆశీర్వాదాలు మాకెంతో సంతోషాన్ని ఇస్తున్నాయి. మరి ఇంకా మీరు ఎక్కువగా మరి ఈ కార్యక్రమాలు చూడండి. ప్రతి గురువారం వచ్చే మరి 5:30 నుంచి 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని తప్పక వీక్షించాలని కోరుకుంటున్నాం. అంతేకాదు మరి కార్యక్రమాలు తెలియని వారికి మరి తెలియచేయండి. మరి క్రింద భాగంలో మనం చూస్తున్నాం. మరి మీకు కావలిస్తే మరి DVDs మరి ఒకవేళ కావాలని మీరు కోరుకున్నట్లయితే మరి DVDs ఉన్నాయి, వాటిని మీరు తీసుకోండి. మరి వాక్యాన్ని క్రమముగా మీరు ఒక క్యాసెట్స్ని పెట్టుకొని విన్నప్పుడు మీరు వ్యక్తిగతంగా దీవించబడతారు. మరి అంతేకాదు ప్రియులరా, మరి కింద స్క్రోల్లో కనుక మనం చూసినట్లయితే విద్యార్థుల భాగస్థుల పథకం ఉంది. మరి మీ పిల్లల్ని మరి ప్రకాశించే ఆ భవిష్యత్తు కొరకు నిత్యం ప్రార్థిస్తున్నాం. ఒకవేళ చదువులో తక్కువగా జ్ఞానం ఉంటే మరి జ్ఞానము కలిగి వారు ఎక్కువగా మరి వారి జీవితంలో మరి చదువులో ప్రకాశించాలని ప్రత్యేకమైన ప్రార్థన వారి కొరకు చేస్తున్నాం. అలా అనారోగ్యం ఉన్న వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. పిల్లరా, మరి మీ పిల్లల్ని ఆ విద్యార్థుల భాగస్థుల పథకంలో చేర్పించాలని కోరుకుంటున్నాం. మరి నేను నమ్ముతున్నా మరి ఈ కార్యక్రమాలు మీకెంతో ఆశీర్వాదాన్ని ఇస్తున్నాయి. అలాగే ఈ కార్యక్రమాల కొరకు మీరు ప్రోత్సహించండి, మరి స్పాన్సర్స్గా మీరు నిలబడాలని కోరుకుంటున్నా. మరి కార్యక్రమాలకు ముందుగా మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుని తండ్రి, మహాదేవ, గొప్ప దేవ, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఆయన క్రమము తప్పకుండా వీక్షిస్తున్నారో నాయన తండ్రి, వారి జీవితంలో ప్రభా గొప్ప కార్యములు చేయండి. మరి ముఖ్యంగా నాయన వారి వ్యక్తిగతంగా తాకండి, ప్రతి ఇంటిని దర్శించండి నాయన, ప్రతి ఇంట్లో ఉన్న సమస్యను తొలగించండి ప్రభా, వారి జీవితంలో నాయన నెమ్మది కలగ చేయండి ప్రభా. మరి ముఖ్యంగా నాయన మరి ఏ సమస్య చేత బాధపడుతున్నారో ప్రభా, ఏ సమస్య చేత కొట్టుమిట్టాడుతున్నారో నాయన, ఏ సమస్య చేత మరి హృదయములో నెమ్మది సమాధానం లేకుండా ఉంటున్నారో ప్రభా, వారి సమస్యల్ని సంపూర్తిగా వారి వద్ద నుంచి అయా తీసివేయమని వేడుకుంటున్నా. మీ కలవరి రక్తముతో కడగండి నాయన, మీ అభిషేకాన్ని విడుదల చేయండి ప్రభా, మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని తాకండి, నింపండి నాయన. అయా నీ దాసునైనా నాపై ప్రజలపై గొప్ప అభిషేకాన్ని పంపించండి. మా దేశమును దీవించండి. మా దేశమే కాదు నైనా దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా తాకండి, వారి కుటుంబాన్ని దీవించండి. వారి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మార్చినైనా వారన్ని విషయాలు తగు రీతిలోనైనా హెచ్చించి అయా మీరు మహిమ పొందమని అయా యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి కార్యక్రమాల కొరకు మీరు మరలా అంటున్నాను, మీరు దయచేసి ప్రోత్సహించండి. క్రింది భాగంలో చర్చి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, దాని కొరకు కూడా మీ చేయుతని ఇవ్వాలని కోరుకుంటున్నాం. బైబిల్లో మనం చూద్దాం ప్రియులారా, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక చూస్తే, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకునండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యునుడి. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ చూస్తే ప్రభు యొక్క వాక్యం ఉంటుంది కదా, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. నిజమే పిల్లరా, కృపగల దేవుడు ఆయన, మరి కనికరము గల దేవుడు, మరి దీనులకు కృపను అనుగ్రహించే దేవుడు. అంతేకాదు ప్రభు అంటున్నాడు కదా, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడి. మా దగ్గరికి మరి చర్చ్ ఎక్కడైతే జరుపుతున్నాం భద్రాచలం ప్రాంతంలో, మరి ఆ ప్రాంతంలో మరి సాధనాపల్లి సతీష్ గారు అని మరొక బ్రదర్ మా దగ్గరికి అదే క్రమముగా మరి చర్చికి వస్తున్నారు. మరి యొక్క బ్రదర్ గారు మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఆనందపూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కారు. చాలా సంతోషం పిల్లరా, మరి ఎంతగానో దేవుడు హెచ్చించాడు. మరి ఎక్కడో సామాన్యమైన కుటుంబం, అది చాలా మరి దీనముగా ఉండేవారు. మరి ఎక్కడో చాలా అసలు ఎవరికి కూడా మరి తెలిసినటువంటి కుటుంబం కూడా కాదు, కానీ కుటుంబం అంతా కూడా ఎంతో తగ్గింపు గల కుటుంబం, మరి ఎంతో భయభక్తులు గల కుటుంబం. అంతేకాదు
కాదు, దీన మనసు కలిగిన కుటుంబం పిల్లరా. మరి ఆ కుమారుడిని దేవుడు ఎంతగానో హెచ్చించి మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడానికి, ఎంతో ఘనతను, ఎంతో హెచ్చింపును చూడడానికి ప్రభువే సాయం చేశాడు. వాళ్ళెంతో కుటుంబం అంతా నిజంగా ఎంతో సంతోషిస్తున్నారు. మా సంఘానికి కూడా మరి ఒక బ్రదర్ గారు మరి మా సంఘానికి రావటం చాలా సంతోషం. వారు అంటున్నారు కదా, నిజంగా ఈ విధంగా హెచ్చించబడటం దేవుని కార్యం. నిజంగా దేవుడే ఇలాగూ మా జీవితాన్ని హెచ్చించాడని మరెంతో చక్కటి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. చూడండి పిల్లరా, దీన మనస్కుల్ని, అవును దీనముగా ఉండేవాడిని, ఎవరైతే ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కత్వాన్ని కలిగి ఉంటారో తప్పక తగు కాలములో తగు సమయములో హెచ్చిస్తాడు. నేను నమ్ముతున్నా ఈ కార్యాన్ని వీక్షిస్తున్నా నీ జీవితాన్ని ప్రభు హెచ్చిస్తాడు పిల్లరా. నీ కుటుంబాన్ని ప్రభు హెచ్చిస్తాడు. నీ జీవితంలో ఎక్కడైతే నువ్వు తృణీకరించబడుతున్నావో అదే స్థలములో ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. ఏ స్థితిలో అయితే నువ్వు అవమానం పొందుతున్నావో అదే స్థితిలో నిన్ను హెచ్చించి ఘనపరుస్తాడు ఆయన. దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, అవును మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద అవును దీన మనస్కులై ఉండాలా. అవును తగు సమయం ప్రతిదానికి ఉంది పిల్లరా. బైబిల్ అంటుంది కదా, ప్రతిదానికి సమయం ఉంది. అవును హెచ్చించడానికి కూడా సమయం ఉంది. మనం హెచ్చించడానికి తన్ను తాను యేసు ప్రభు తగ్గించుకున్నాడు. అవును ఎందుకు యేసు ప్రభు తగ్గించుకున్నంటే నీ జీవితాన్ని హెచ్చించడానికే, నీ ఆర్థిక పరిస్థితులు నేను హెచ్చించడానికి, నీ వ్యాపారములో నీకు స్టడీస్లో దేవుడు హెచ్చించడానికి, నీకున్న ఏదైతే స్థితి ఉందో ఆ స్థితిలో తృణీకరింపబడిన నీ స్థితిని హెచ్చించడానికి తన్ను తానే తగ్గించుకున్నాడు పిల్లరా. తన్ను తానే రిక్తుడుగా చేసుకున్నాడు. తన్ను తానికే మహిమలోంచి మహిమ వదిలిపెట్టి దీన శరీరముగా దిగివచ్చి ఆయన మనలందరినీ కూడా హెచ్చించడానికి ప్రభు కోరుకుంటున్నాడు. ఎంత మంచి దేవుడండి. మరలా అంటున్నాను, నీ జీవితంలో ప్రభు నిన్ను హెచ్చించాలని సంతోషిస్తున్నాడు. ప్రభు నిన్ను హెచ్చించాలని ఆశపడుతున్నాడు. ఈ దేశములోనే నిన్ను తప్పక హెచ్చిస్తాడు. నమ్ముతున్నా నీకు స్టడీస్లో దేవుడిని హెచ్చిస్తాడు. నీ కుటుంబంలో దేవుడిని హెచ్చిస్తాడు. నీ యొక్క జీవితంలో దేవుడు తప్పక అన్ని విషయాల్లో కూడా హెచ్చించడానికి సమర్థుడు, శక్తిమంతుడైనటువంటి పిల్లరా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, అవును బైబిల్లో చూస్తే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనాన్ని చూస్తే, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించునని వాక్యంలో చూస్తున్నాం. అవును సమస్త జనముల కంటే వాక్యం ఉంటుంది కదా, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నువ్వు ఎలాగ ఉండాలంటే హెచ్చింపుగా ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు హెచ్చుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏదో దరిద్రతలో ఉండాలని కాదు, అవమానం పొందిన స్థితిలో ఉండాలని కాదు, తృణీకరింపబడిన స్థితిలో ఉండాలని కాదు. మేబీ యు ఆర్ ఇన్ ఒకవేళ సిక్నెస్తో నువ్వు తృణీకరింపబడుతూ ఉండవచ్చు, లేదా చదువులు తక్కువగా ఉండి నువ్వు తృణీకరించబడుతూ ఉండొచ్చు, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు తక్కువగా ఉండవచ్చు. మేబీ ఏదైనా కానీ దేవుని యొక్క వాక్యం అంటే కదా, సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించునని వాక్యములో చూస్తున్నాం. నిజమే, తప్పక నిన్ను నమ్ముతున్నాం. ఈ కార్యక్రమం అయిపోయే లోపట దేవుని ఆత్మ నిన్ను హెచ్చించబోతుంది. దేవుడు తప్పక నీ జీవితంలో నీ సమస్యను తీసివేసి నీకున్న ఇబ్బందిని తొలగించి వేసి నేను అన్ని విషయాలకు కూడా హెచ్చిస్తాడు. నీ అన్నదమ్ముల ముందు, నీ బంధువుల ముందు, నీ స్నేహితుల ముందు, నీ పొరుగు వారి ముందు, నీ దేశంలో నువ్వు ఎక్కడైతే పని చేస్తున్నావో, నీ పని స్థలములో నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో, ఎక్కడైతే ఏ స్థితిలో ఉంటున్నావో ఆ స్థితిలోంచి దేవుడు ఉన్నత స్థితిలోకి నేను హెచ్చించాలని ప్రభు కోరుకుంటున్నావు. అయితే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క బలిష్టమైన చేతి క్రింద ఎలాగ ఉండాలంటే దీన మనస్కులుగా ఉండాలా. మన యేసు ప్రభు హెచ్చించేంత వరకు కూడా నా జీవితం తగ్గింపుగా ఉండాలా. నా జీవితంలో కూడా ప్రభునంతగానో ప్రేమించి అనేక రీతులుగా హెచ్చించడం నా జీవితంలో చూస్తున్నాం. ఎందుకో తెలుసా, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండమని బైబిల్ అంటుంది. అందరి జీవితంలో ప్రభు యొక్క చేతి కిందికి రారు పిల్లరా. అవును దేవుని చేతుల క్రింద రక్షణ ఉంది, దేవుని చేతుల క్రింద నెమ్మది ఉంది, దేవుని యొక్క చేతుల క్రింద సమాధానం, సంతోషం ఉంది. యేసు ప్రభు చేతుల కిందికి ఎప్పుడైతే మన జీవితం సమర్పించుకొని యేసు ప్రభు చేతుల కిందికి వస్తామో, అవును దేవుని యొక్క మన కుటుంబం ఎప్పుడైతే ప్రభు యొక్క బలిష్టమైన చేతి కిందికి వస్తామో అపవాది ముట్టలేడు. ఏ రోగం తాకలేదు పిల్లరా. ఎటువంటి వ్యాధి ఎంత మాత్రం కూడా రాదు. ఎటువంటి మరణము కానీ, ఎటువంటి సిక్నెస్ కానీ ఏమీ కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద మనం ఉన్నాము కనుక. దేవునికి వాక్యం అంటుంది, ఆయన బలిష్టమైన చేతి క్రింద ప్రతి వారిని కూడా తగు సమయంలో, సమయం వచ్చినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, అవును దీన మనసు కలుగుడే సగు సమయంలో దేవుని యొక్క వాక్యం అంటుంది కదా,
హెచ్చిస్తా, మిమ్మల్ని హెచ్చిస్తానని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఇక్కడ అంటున్నాడు కదా 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనాన్ని చూస్తే, దావీదు రాజు లోపట ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి ఇలాగి మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను. ఇక్కడ చూస్తే దావీదు ఒక జీవితంలో మరెంతో హెచ్చించబడ్డాడు. దావీదు అనగానే మనందరికీ తెలుసు, దేవుని యొక్క కృప పొందినవాడు, దేవుని కృపకై కన్నీళ్లు విడిచినవాడు, ఎప్పుడు కూడా దేవా నీ కృప నాకు కావాలని కోరుకున్నవాడు. నిజమే పిల్లరా, దేవుని యొక్క కృపగల హస్తం క్రింద మన జీవితాలు హెచ్చించబడతాయి, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మరి బలిష్టమైన చేతి కింద దావీదు యొక్క జీవితం కూడా ఉన్నది కనుకనే అంటున్నాడు కదా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను అనగా, మరి దావీదు జీవితంలో ఎక్కడో గొర్రెల దొడిలో ఉన్నవాడు, మరి అందరి ఇంటిలో అన్నదమ్ముల ఇంట్లో అతన్ని తృణీకరించి ఎక్కడో గొర్రెలు కాసుకోవడానికి పంపించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అటువంటి దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అటువంటి దావీదుని దేవుడు ప్రేమించాడు, అటువంటి దావీదుని యేసు ప్రభువు ప్రేమించి అతని తల మీద అభిషేకాన్ని పోసినట్టుగా, నూనె పోసినట్టుగా, నూనె పోయగా దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప కార్యం అండి. నాట నుండి యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినని వాక్యంలో రాయబడింది. దేవునికి వాక్యంలో చూస్తే, అవును, దావీదు నాట నుండి యెహోవా ఆత్మ వచ్చిన కానించి తన జీవితం అంచలంచలుగా హెచ్చించబడుతుంది. అవును, సామాన్యంగా ఉన్న దావీదు, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు, మరి ఎక్కడో తృణీకరింపబడిన దావీదు, మరి ఎక్కడో మారు మూల ప్రాంతంలో ఉన్న దావీదు రాజుగా చేయబడ్డట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంత గొప్ప స్థితి పిల్లరా. అవును, క్రీస్తు యేసు యొక్క చేతుల కింద, బలిష్టమైన చేతుల కింద నిజమే పిల్లరా హెచ్చింపు అనేది ఉంది. మరలా అంటున్నా, నీ జీవితాన్ని ప్రభు హెచ్చించాలని కోరుకున్నాడు. ఇప్పుడు ఒకవేళ దరిద్రత ఉండవచ్చు, అంత చదువు నీకు లేకపోవచ్చు, అంత జ్ఞానం ఒకవేళ నీకు ఉండకపోవచ్చు, సామాన్య జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉండవచ్చు, తృణీకరింపబడుతున్న స్థితిని కలిగి ఉండవచ్చు, ఎన్నిక లేని స్థితి ఉండవచ్చు, ఈ లోకంలో ఎవరికి నువ్వు పనికిరానటువంటి మరి స్థితిలో నీ జీవితం ఉండొచ్చు. మేబీ ఏదైనా కానీ నువ్వు ఎటువంటి స్థితి గుండా వెళుతున్నప్పటికీ యేసయ్య చేతి కిందికి మనము రావాలా, ప్రభు యొక్క చేతుల కిందికి వచ్చి, ప్రభువా నా జీవితాన్ని కూడా మీరు హెచ్చించండి ఆయన చేతుల కిందికి మనం సమర్పించుకున్నప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు, ఎక్కడైతే మనం బాధపడుతున్నామో, ఏ స్థితిలో మనం బాధపడుతున్నామో దాంటంతటికెళ్ళి ప్రభు మనని హెచ్చిస్తాడు. పిల్లరా, మరి ఇక్కడ చూస్తే కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 19వ వచనంలో కనుక చూస్తే, ప్రజల్లోండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించినను, నా చెయ్యి అతనికి ఎడతెగక తోడయిండును. ఇక్కడ చూస్తే దేవునికి వాక్యం ఉంటుంది కదా, ప్రజల్లో ఉండి అవును దావీదుని తీసుకున్నాడు, మరి ఏర్పరచుకున్నట్టుగా వాక్యములో మనం చూస్తున్నాం. అంతేకాదు దావీదుని కనుగొని దావీదుని పరిశుద్ధాత్మతో పరిశుద్ధ తైలముతో అభిషేకించి దేవుడిని యెహోవా చెయ్యి అతనికి నిత్యం ఎడతెగక తోడుగా ఉంచి, ప్రభు అంటున్నాడు కదా, నేను అతన్ని ఏర్పరుచుకొని హెచ్చించి తిని. మరలా అంటున్నా, దేవుడిని ఏర్పరచుకున్నాడు, దేవుడిని పిలుచుకున్నాడు, ప్రజల్లోంచి నిన్ను వేరుపరుస్తున్నాడు, రక్తములో నిన్ను కడుక్కొని పరిశుద్ధాత్మతో నిన్ను నింపి దేవుని యొక్క ఆత్మ ద్వారా నిన్ను ప్రజల్లోంచి వేరుపరిచి, దేవుని యొక్క వాక్యం అంటారు కదా, దావీదు జీవితాన్ని హెచ్చిస్తున్నట్టుగా, దావీదు జీవితాన్ని హెచ్చించినట్టుగా నీ జీవితాన్ని కూడా ప్రభువు హెచ్చించాలని కోరుకున్నాడు. ఓ ఎంత అద్భుతమైన కార్యం అండి. ఒకవేళ నీ జీవితంలో సామాన్యంగా ఉండవచ్చు, మేబీ మరలా అంటున్నా ఎంతో బాధగుండా వెళుతూ ఉండవచ్చు. నన్ను ఇందుకు చెప్పినట్టుగా మరి ఆనందపూర్ణ అనే ఆ చిన్న యవనస్తుడు చాలా చక్కగా చెబుతున్నాడు, అన్నా నేను సామాన్యమైన కుటుంబానికి చెందిన వాడిని, మరి సామాన్యమైన కుటుంబం అతనిది, నిజంగా అతను సహోదరుడు మా చర్చికి వస్తాడు, ఎంతో సంతోషపడుతున్నారు వాళ్ళు. అయ్యా నా జీవితం ఇంతగా హెచ్చించబడుతుందని మేమెన్నడూ కూడా అనుకోలే, ఆర్థికంగా కానీ మరి ఇంత పేరు, ఇంత ఖ్యాతి, ఇంత ఉన్నత స్థితి మాకు వస్తుందని మేమెన్నడూ కూడా అనుకోలే. అవును పిల్లరా, మనం అడుగు వాటికంటే, మనం ఊహించు వాటికంటే అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడే అంటున్నాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ సామాన్యమైన స్థితిలో ఉండవచ్చు, చదువురాని స్థితిలో ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు, ఇంతవరకు తగ్గైన స్థితిలో ఉండవచ్చు. బట్ ఈ దినము నుంచి దేవునికి ఒక అద్భుత కార్యము చేయబోతున్నాం. ఈ కార్యక్రమము అయిపోయే లోపల దేవుని ఆత్మ నిన్ను దర్శించబోతుందండి. దేవుని ఆత్మ నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని ప్రభు హెచ్చించాలని కోరుకున్నాడు. ఇంతవరకు నీ జీవితం ఒకవేళ ఎవరికి తెలియకపోవచ్చు, ఒక మారుమూల ప్రాంతంలో నీ ఉండవచ్చు, నీ చదువు లేని కారణాన్ని బట్టి, నీకంత జ్ఞానము లేని కారణాన్ని బట్టి సామాన్యంగా ఉండవచ్చు. బట్ వన్ థింగ్, దేవుడు అనుకున్నట్లయితే, దేవుడి యొక్క కార్యం నీ జీవితంలో జరిగినట్లయితే
ఎంతో అద్భుతంగా ఉంటుంది పిల్లరా. నేను నమ్ముతున్నా ప్రభు యొక్క కార్యం నీ జీవితంలో అద్భుత కార్యం జరగబోతుంది. నన్ను తప్పక నీ జీవితాన్ని ఇదే ప్రాంతం ఇదే దేశంలో ఉన్నతమైన స్థితిలో హెచ్చించి ఆయన నేను ఆశీర్వదిస్తాడు పిల్లరా. అందుకే సమస్త జనముల కంటే నీవు ఎక్కువ అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 12వ వచనాలను చూస్తే దేవుని యొక్క వాక్యం అంటుంది కదా, ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచున్నను, ప్రజలు వారిని ఘనపరచుచుండ్రి, మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షముగా అవును చేర్చబడి, అందుచేత పేతురు వచ్చుచుండగా అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద నేను ఉంచది. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యంలో చూస్తే మరి సామాన్యులు వీరందరూ కూడా జాలరులు. మరి పేతురు, యోహాను, యాకోబులంతా కూడా జస్ట్ ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా మారిపోతున్నారు. సామాన్యంగా ఉండే ఈ జనులు ఎలాగైపోతున్నారంటే అసాధారణమైన వ్యక్తులుగా మారుతున్నారు. ఎందుకు తెలుసా? ప్రభు యొక్క చేతుల కింద దీన మనస్కులైనారు. అవును, ఆయన చేతుల కింద వారు తమ్మును తామే తగ్గించుకున్నారు కనుక దేవుడికి దినం వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో వారిని నింపాడు, దేవుని యొక్క ఆత్మతో నింపాడు పిల్లరా. అవును, వారు వెళుతున్న సమయంలోనే వారు నీడ పడిన తోడనే ఎటువంటి వ్యాధి గలవారైనా, ఎటువంటి ఇబ్బంది గలవారైనా, ఎటువంటి పక్షవాయు చేత బాధపడ్డ దేవునికి వాక్యం అంటుంది మంచముల మీద ఉన్నవారు, అవును పరుపుల మీద ఉన్నవారు, దేవునికి వాక్యం అంటుంది కదా, సామాన్యంగా ఉండే పేతురు నీడ పడితే వెంటనే బాగా అయిపోతున్నారు. ఎంత గొప్ప కార్యం, ఎంత ఘనమైన కార్యం. ఏ స్థితి నుంచి ఏ స్థితిలోకి ప్రభు హెచ్చిస్తున్నాడో చూడాలా. ఒక దినన బొంకినవాడు, మరి సామాన్యంగా ఉన్న పేతురు జాలరి, మరి దేవునికి చేపలు పట్టుకునేవాడు, మరి సముద్రము చుట్టూ తిరిగేవాడు. అటువంటి సామాన్యమైన ఈ యొక్క పేతురు యొక్క జీవితంలో ఇవి నీడ పడితే అద్భుతాలంట. అతని నీడ కొరకు ప్రజలు పరిగెత్తుకొని వస్తున్నారు. పిల్లల రానున్న దినాలు నీకదే జరగబోతుంది. నీ నీడ కొరకు రాబోతున్నారు, నీ చేతుల కొరకు రాబోతున్నారు, నీ దగ్గరికే ప్రజలు రాబోతున్నారు. అవును, ఒక దినాన పేతురు అంటే ఎవరో ఏంటో కూడా తెలియదు పిల్లల. మరి పేతుని దేవుడు ఏం చేశారు తెలుసా? హెచ్చించాడు. మరి దేవునికి వాక్యం అంటుంది కదా, అతని నీడ పడిన తోడనే అతని నీడ పడగానే ఎటువంటి వ్యాధైనా వెళ్ళిపోతుంది. ఎంత అద్భుతమైన కార్యం అండి. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత, దేవుని యొక్క శక్తితో నింపబడిన తర్వాత, దేవుని యొక్క బలమైన ఆత్మ దిగివచ్చి, అవును యేసు ప్రభు యొక్క ఆత్మ అవును పేతురు యొక్క జీవితంలో పనిచేస్తున్నప్పుడు అతను నీడ పడిన వెంటనే దెయ్యాలు పారిపోతున్నాయి, రోగాలు వెళ్ళిపోతున్నాయి పిల్లరా. అలాగే నీ జీవితానికి కూడా నీ నీడ పడగానే, నీ చేతులు పెట్టగానే, నువ్వు మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నడుస్తున్నప్పుడు పిల్లరా, నువ్వు ఎక్కడైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు వేరే వారికి ఎలాగుంటుంది తెలుసా? నీడ పడిన తోడనే పేతురు ఎలాంటి అద్భుతాలు చేశాడో, పేతురు ద్వారా ఎటువంటి అద్భుత కార్యాలు జరిగాయో నిన్ను కూడా ప్రభు అదే ఆత్మను ఇచ్చి హెచ్చించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే దేవునికి వాక్యం అంటది కదా, ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునండి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించునని వాక్యం అంటుంది. నిజమే పిల్లరా. మరి ప్రభు అయిన యేసు ప్రభువారి దృష్టికి